మధ్య కాలంలో టీచర్ల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు తయారైందండి. విద్యార్థులు సరిగ్గా చదవకపోతే ఇటు తల్లిదండ్రులు, ఇటు మేనేజ్‌మెంట్ టీచర్‌లనే నిందిస్తారు. అలా అని ఉపాధ్యాయులు కొంచెం చనువు తీసుకొని విద్యార్థులను మందలిస్తే ఇలాంటి విషయాలు జరుగుతాయి. రాయదుర్గ 10వ తరగతి విద్యార్థి సరిగ్గా లెక్కలు చేయడం లేదని ఉపాధ్యాయుడు గోడ కుర్చీ వేయించాడు. ఆ అవమానం భరించలేక చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అబ్బాయి బ్రతికొచ్చిన టీచర్‌దే తప్పు. ఎందుకంటే లెక్కలు చేయట్లేదు గదా! అబ్బాయి చనిపోయిన టీచర్‌ది తప్పు. ఎందుకంటే పనిష్మెంట్ ఇచ్చాడు గదా! టీచర్ మీద అబండాలు వేయడమే కాదు, ఒకసారి టీచర్ పరిస్థితి కూడా ఆలోచించండి. ఏ టీచర్ కూడా తమ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆలోచిస్తారు గానీ, ఎప్పుడు కూడా తన వ్యక్తిగత స్వార్థం గురించి ఆలోచించడండి. ఈ విషయాలు తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. ఉపాధ్యాయులు కూడా ఎప్పుడు విద్యార్థుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి.